ఆనాడు ఈనాడు ఇదేం హెడ్డింగ్ అండి బాబు అంటారా? అవునండి. ఒకప్పుడు మన ఈ బాలకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక వ్యక్తి దాడి చేయటం వలన, దొంగతనం చేయటం వలన ఏదో ఒక సందర్భంలో అతను తన గన్ తీసి ఆ వ్యక్తిని కాల్చడం జరిగింది. కొంతమంది చెప్తారు కదా చనిపోయాడని, కొంతమంది లేదు గాయాలతో ఏదో అంతే అని చెప్పి కొంతమంది చెప్తారు. బట్ ఏదైనా సరే ఈ విషయం మెల్లిగా పోలీసుల దగ్గరికి వెళ్ళింది. పోలీసులు దీన్ని కేసు బుక్ చేయడానికి రెడీ అయిపోయారు. ఆ సందర్భంగా మీరు ఊహించిన ఒక వ్యక్తి పేరు నేను చెప్పనా? అతని పేరే జగన్. జగన్ రెడ్డి అప్పట్లో మన బాలకృష్ణ గారికి బ్రహ్మాండమైన ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది, దానికి ప్రెసిడెంట్ అతను. ఈ సంగతి తెలిసిన జగన్ రెడ్డి తన తండ్రికి ఫోన్ చేసి, డాడీ ఇగో మా అభిమాని హీరో అతనికి ఇంట్లో ఇలా జరిగింది కాబట్టి నువ్వు ఈ కేసు బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత నీపైన ఉంది అని గట్టిగా చెప్పడం జరిగింది. రాజశేఖర్ రెడ్డికి తెలుసు జగన్ కనుక ఒక మాట కనుక అంటే అది వినకపోతే ఏమవుతుందో అన్నది. ఓకే నాన్న నువ్వు చెప్తే కాదంటన్నా అన్నాడు మన రాజశేఖర్ రెడ్డి. అలాగే ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా అలా జరిగిపోయింది. ప్రజలకు పెద్దగా ఎక్కువ తెలియలా దాని గురించి. అప్పటికి ఇప్పటికీ ఆనాడు ఈనాడు కూడా దాని గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. అంటే అప్పుడు రాజకీయాలు ఎంత హుందాగా ఉండో చెప్తున్నాను. ఇంకో సంఘటన మీరు వింటే ఆశ్చర్యపోతారు. సుమారు 2000 సంవత్సరాలు అనుకుంటాను, మన జగన్ రెడ్డి గారు ఆయన భార్య భారతి గారు ఇద్దరు కూడా ఏదో మన కలతలు వచ్చి స్వయంగా భారతి ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త నన్ను హింసిస్తున్నాడు, గృహహింస చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే అది ఎఫ్ఐఆర్ రాయడానికి కొంత టైం పడుతుంది, కొంత టైం కావాలి అని చెప్పి పోలీసులు అడగటం జరిగింది. ఎందుకంటే పెద్దింటి వాళ్ళు ఎక్కడ ఏ కొంప మూలుతాయో పోలీసుల వాళ్ళు మనం తిట్టుకుంటాం, కానీ వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయండి. కరవమంటే ఇది దీనికి కోపం, మెంగమంటే ఇది మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగే పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తి ధర్మం చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు పాపం. ఎవరికి ఏం చేస్తే ఏమొస్తుందో కొంపల మీద. కానీ అందరికీ పాపంలోకి పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్, జర్నలిస్టులే. సో ఏదేమైనా సరే కొద్దిగా ఆలోచిద్దామని చెప్పి మెల్లిగా ఈ విషయాన్ని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబుకి ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ ఉన్న పోలీస్ ఆయన అన్నాడు కదా, సార్ వెంటనే అరెస్ట్ చేసేమా జగన్ రెడ్డిని అన్నాడు. నారా చంద్రబాబు ఏమన్నాడంటే చాలా హుందాగా, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటాయ్యా, ఇది గర్గర్కి కహాని. ఆ పిల్ల ఏదో కొత్తగా పెళ్ళయింది కాబట్టి తట్టుకోలేక బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిందనుకో, వాటిని మన మీడియాకి చెప్పి అది పబ్లిసిటీ చేసి ఆ కాపురాన్ని మనం కూల్చేస్తామా? ఇదే మన పిల్ల అయితే అని అతన్ని కేకలేసి వెంటనే సెక్రటరీని పిలిచి, ఇంటెలిజెన్స్ చీఫ్ని పిలిచి ఈ విషయం మరి ప్రెస్కి బయటికి ఎక్కడ పొక్కకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చాడు, సజెషన్ ఇచ్చాడు. అంతే, అది అక్కడ కేసు అక్కడితో సమాప్తం అయిపోయింది. మరి అతనే కనుక రాజకీయంగా కక్ష తీసుకోవాలి, అప్పటికే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు పాపైన. ఇలాంటి అవకాశం వస్తే సాధారణంగా ఎవరు వదులుకోరు. ఎప్పుడు చీల్చి చెండాడదామా అని ఉండే ఈ ప్రతిపక్షాలు. కానీ అటుపక్క రాజశేఖర రెడ్డి కానీ ఇటుపక్క చంద్రబాబు కానీ వాళ్ళ హయాల్లో చాలా హుందాగా వాళ్ళు ప్రవర్తించారు. అందుకనే మనం నేటికి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇప్పటికీ ఏ రాష్ట్రం వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబుకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అలా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే చాలు ప్రజల్లో ఒక రకమైన ఆనందం విడుస్తూ ఉంటుంది. మరి అలాంటి రాజకీయాలు నడిచిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇలాంటి దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లా. అసెంబ్లీ సాక్షిగా కూర్చొని అదే చంద్రబాబు భార్యని, ఆ కొడుకుని అక్రమ సంబంధాలని ఇలా తిట్టుకోవడం, ఎలా చేసి వెకిల్ నవ్వటం, మరి ఎందుకు ఇలా దిగజారిపోతుందో తెలియదు. కానీ ఏదేమైనా సరే ఒక హుందా చరిత్ర మనకి ఉంది కాబట్టి ఈరోజు కాకపోయినా రేపటికైనా సరే అలాంటి హుందా చరిత్ర మన రాష్ట్రంలో వస్తుందని మనం అంతా విశ్వసిద్దాము. అలాంటి రోజులు రావాలని, ఇంకా అంతకన్నా హుందాగా ప్రవర్తించే రాజకీయ నాయకులు రావాలని మనం అంతా కోరుకుందాం. సరేనా?
మరి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్లో మరొక వీడియోలో మనం కలుసుకుందాం. మరి ఇలాంటి రాజకీయాల గురించి స్పష్టంగా చెప్పగలిగే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది మీ గుడిగంటి టీవీ9 ఛానల్. సీ యూ, బాయ్.